పాకిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసు శిక్షణా కేంద్ర వసతి గృహంపైనే గురిపెట్టారు. సుమారు 600 మంది శిక్షణార్థులు ఉండే ఈ గృహంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ దుర్ఘటనలో 3 తీవ్రవాదులు హతమవగా 33 మంది శిక్షణా పోలీసులు చనిపోయారు. 65 మందికి పైగా గాయపడ్డారు. రాత్రి 11 గంటల సమయంలో దాడి జరిగింది. ఈ దాడిలో కొంతమంది పోలీసులను ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. 250 మందిని సురక్షితంగా ఆ గృహం నుంచి బయటకు తీసుకొచ్చిన భద్రతా సిబ్బంది మిగిలిన వారిని విడిపించేందుకు ఉగ్రవాదులతో పోరాడుతా ఉన్నారు. ट्रेनिंग सेंटर के अंदर हॉस्टल में ज़ेरे तरबियत पुलिस एहलकारों को यरगमाल बनाने की इत्तला। सेंटर में धमाका भी सुना गया। పాకిస్తాన్లో క్వెట్టా నగరంలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న పోలీసులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. సుమారు 6 ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. రాత్రి 11:30 సమయంలో సర్యాబ్ రోడ్లోని శిక్షణా కేంద్ర వసతి గృహంలోకి చొరబడిన ఉగ్రవాదులు పోలీసులను బందీలుగా చేసుకున్నారు. 600 మంది ఉండే ఈ గృహంలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. వారి దాడులు తిప్పికొడుతూ సుమారు 200 మంది పోలీసులు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారు ఉగ్రవాదుల చెరలో చిక్కుకుపోయారు. ఘటన సంగతి తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఆ గృహాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది. ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాత్రి నుంచి ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. అక్కడ చీకటి పరిస్థితులు ఉన్నందున ఘటనా స్థలంలో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారన్న విషయంపై స్పష్టత రాలేదు. వసతి గృహంలోని 2 అంతస్తుల్లో చిక్కుకున్న పోలీసు శిక్షణార్థులను రక్షించినట్టు భద్రతా బలగాలు స్పష్టం చేశాయి. ఉగ్రదాడిలో గాయపడిన వారి పరిస్థితి బాగానే ఉన్నట్టు బలూచిస్తాన్ హోంమంత్రి సర్ఫరాజ్ అహ్మద్ బుఖ్తీ తెలిపారు. 5 నుంచి 6 ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. వసతి గృహానికి ముందువైపు ఉన్న ద్వారం నుంచి ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో క్వెట్టా ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.